తొట్టెపూడి గోపీచంద్ ఒక భారతీయ నటుడు. అతడు ప్రధానంగా తెలుగు సినిమాలో పనిచేస్తున్నాడు. యాక్షన్ చిత్రాల్లో తన పాత్రలకు పేరుగాంచాడు. అతను తొనివలపు ప్రధాన పాత్రలో నటించాడు. జయం, నిజం మరియు వర్షం వంటి చిత్రాల్లో ప్రతినాయకుడిగా నటించిన తర్వాత అతను 2004లో యజ్ఞం చిత్రంతో కథానాయకుడిగా తన పురోగతిని పొందాడు. గోపీచంద్ ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా టంగుటూరు సమీపంలోని ఒక గ్రామంలో జన్మించాడు. అతను చిత్ర నిర్మాత టి. కృష్ణ యొక్క చిన్న కుమారుడు మరియు అతని తండ్రి మరణించినప్పుడు అతని వయసు 8 సంవత్సరాలు. అతను ఒంగోలులోని నీల్ డెస్పారండంలో మరియు రామకృష్ణ మిషన్ స్కూల్ చెన్నైలో చదువుకున్నాడు. అతను రష్యాలో మెకానికల్ ఇంజనీరింగ్ చదివాడు. అతని అన్నయ్య ప్రేమ్చంద్ ముత్యాల సుబ్బయ్య దగ్గర అసోసియేట్ డైరెక్టర్ మరియు దర్శకుడిగా పనిచేయడం ప్రారంభించాడు. అయితే అతను కారు ప్రమాదంలో మరణించాడు. ఆ సమయంలో గోపీచంద్ రష్యాలో ఉండడంతో వీసా సమస్యల కారణంగా ఆయన అంత్యక్రియలకు హాజరు కాలేకపోయారు. అతనికి ఒక చెల్లెలు కూడా ఉంది. ఆమె డెంటిస్ట్. ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత తన తండ్రి వారసత్వాన్ని కొనసాగించడానికి సినిమాల్లో వృత్తిని కొనసాగించాలని నిర్ణయించుకున్నాడు మరియు 1 సంవత్సరం పాటు డైలాగ్ మాడ్యులేషన్ కోర్సు చేశాడు. అతను నటుడు ప్రభాస్, వి. వంశీకృష్ణారెడ్డి మరియు ప్రమోద్ ఉప్పలపాటితో సన్నిహిత స్నేహితులు. తర్వాత 2 సంత యువి క్రియేషన్స్ తెలుగు సినిమాల్లో ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ తొలివలుపు చిత్రంతో గోపీచంద్ హీరోగా తెరంగేట్రం చేశారు. తన తదుపరి చిత్రాలైన జయం, నిజం, వర్షంలో నెగిటివ్ పాత్రలు పోషించాడు. జయంలో అతని నటన పట్ల సానుకూల స్పందన వచ్చిన తర్వాత అదే టైటిల్ యొక్క తమిళ భాష రీమేక్ లో తన పాత్రను తిరిగి పోషించాడు. అతను 2004లో యజ్ఞం మరియు 2005లో ఆంధ్రుడు చిత్రాలతో హీరోగా రీ ఎంట్రీ ఇచ్చాడు. 2006లో కమర్షియల్ గా విజయం సాధించిన రణం మరియు కమర్షియల్ గా విఫలమైన రారాజులో నటించాడు. అతను 2007 విడుదలైన ఒక్కడున్నాడు మరియు లక్ష్యం మరియు 2008 విడుదలైనవి ఒంటరి మరియు శౌర్యం. అతను శౌర్యం దర్శకుడు శివతో కలిసి వారి 2009 విడుదలైన శంఖం కోసం మరోసారి కలిసి పనిచేశాడు. అతను 2010 విడుదలైన గోలీమార్, నిజ జీవిత పోలీసు దయానాయక్ స్ఫూర్తితో ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గా నటించాడు. 2011లో మొగుడు వాంటెడ్ చిత్రాల్లో నటించిన 2 కమర్షియల్ గా పరాజయం పాలయ్యాయి. 2013లో అతను యాక్షన్ అడ్వెంచర్ చిత్రం సాహసం కోసం దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటితో తిరిగి కలిశాడు. ఇది ఆ సమయంలో అతని అతిపెద్ద వాణిజ్యపరంగా విజయవంతమైన చిత్రం. 2014లో అతను లౌక్యంలో నటించి వాణిజ్యపరంగా అతని అత్యంత విజయవంతమైన చిత్రంగా నిలిచింది. అతను జిల్ మరియు సౌఖ్యంలో నటించాడు. 2017లో అతను గౌతమ్ నంద మరియు ఆక్సిజన్ చిత్రాల్లో నటించాడు. అవి 2 వాణిజ్యపరంగా విజయవంతం కాలేదు. అతని తదుపరి చిత్రం 6 అడుగుల బుల్లెట్ అదే సంవత్సరం విడుదల కావాల్సి ఉంది కానీ 2021 వరకు కార్యరూపం దాల్చలేదు. ఇది రొటీన్ డ్రామాగా మారిపోయింది. మరో ఎదురు దెబ్బ తగిలింది. 2018లో అతను పంతంలో విజిలెంట్ గా నటించాడు. ఇది అతని 25వ చిత్రం. 2019లో చాణక్యలో గూఢచారిగా నటించాడు. సెప్టెంబర్ 2021 నాటికి సంపత్ నంది దర్శకత్వం వహించిన అతని స్పోర్ట్స్ యాక్షన్ చిత్రం సిటీమార్ సానుకూల సమీక్షలను అందుకుంది మరియు బాక్సాఫీస్ వద్ద విజయవంతమైంది. ఈ చిత్రంలో తమన్నా భాటియా, దిగంగన సూర్యవంశీ, భూమికా చావ్లా నటీనటులు. మారుతి దర్శకత్వం వహించి యువి క్రియేషన్స్ నిర్మించిన పక్కా కమర్షియల్ మరియు రాశి ఖన్నా ప్రధాన కథానాయకిగా నటించిన GA2 పిక్చర్స్ లో కూడా అతను పనిచేశాడు. శ్రీవాస్ దర్శకత్వం వహించిన అతని తదుపరి చిత్రం రామబాణం మే 2023లో విడుదలైంది మరియు ప్రతికూల సమీక్షలకు విడుదలైంది. ఇది బాక్సాఫీస్ బాంబ్. ఈ చిత్రం శ్రీవాస్ మరియు గోపీచంద్ కాంబినేషన్ లో తిరిగి రావడంతో పాటు గోపీచంద్ యొక్క 30వ చిత్రం కూడా. అతని తదుపరి చిత్రం భీమా ఏ. హర్ష ద్వారా చిత్రీకరించబడింది మరియు మార్చి 8, 2024 విడుదలైంది. ఇది ఫ్యాంటసీ యాక్షన్ డ్రామా చిత్రం. ఇతను ఆంధ్రప్రదేశ్లోని టంగుటూరులో పుట్టి పెరిగాడు. అతను 2013లో తెలుగు నటుడు శ్రీకాంత్ మేనకోడలు రేష్మను వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు 2 కుమారులు ఉన్నారు.